తాడేపల్లిగూడెంలో జరుగుతున్న టీడీపీ జనసేన బహిరంగ సభను లైవ్ లో చూద్దాం. నాయకులు కోరుకుంటా ఉన్నారు. ఈ రకంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి పొత్తు తప్పనిసరిగా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఈ రోజు చూస్తా ఉంటే వీళ్ళు కలయిక త్రివేణి సంగమంలా ఉంది. ఓ గంగా యమున సరస్వతి నదులు, గంగా యమున నదులు ఇద్దరైతే మీకు అట్టడుగునున్నటువంటి సరస్వతి నదికి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా వచ్చి కలిసినప్పుడే ఈ కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టులు తీసుకురాగలిగే సత్తా ఉన్నటువంటి నాయకులు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం చిన్నాభిన్నమై పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ రోజు రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో కానీ ఈ రోజు వీళ్ళు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో చాలా పూర్తిగా సర్వనాశనం ఈ రాష్ట్రానికి తీసుకెళ్లారు. ఒక దోపిడీ రాజ్యంగా తయారు చేశారు. మళ్లీ కూడా పూర్వ వైభవాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఆ రోజు మీకు మహాభారత సంగ్రామంలో పాండవులు మీకు ఎవరు కావాలని కృష్ణుడు అడిగితే, దుర్యోధనుడు నాకు 18 అక్షోణీల సైన్యం కావాలన్నారు. కానీ పాండవులు అడిగింది ఒక కృష్ణుడు నువ్వు ఉంటే చాలని అడిగారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మీరుంటే చాలు నాకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతానని ఏ రకంగా అన్నారో ఈ ద్వయం ముందుకు వెళ్ళాలి. ఇది శాశ్వతంగా ముందుకు వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇది శాశ్వతంగా ఈ పొత్తు ముందుకు వెళ్లాలంటే తర్వాత జరుగుతున్నటువంటి కింద స్థానిక సంస్థల్లో కూడా ఇదే పొత్తు కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా పొత్తు కొనసాగినప్పుడే ఒకరికొకరు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరికొకరు ఎవరు కూడా ఎమ్మెల్యే స్థానాలు తక్కువ వచ్చాయి, లేదంటే ఎంపీ స్థానాలు తక్కువ వచ్చాయని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వారు కూడా ఇద్దరు ఆలోచిస్తా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ కూడా ఈ పొత్తు కొనసాగే విధంగా అక్కడ కూడా సుమారు 30-33% మీకు జనసేన పార్టీకి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో అది ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు, కార్యకర్తలు స్వాగతిస్తా ఉన్నారు. అటువంటి తీరును ముందుకు వెళ్ళాలి. ఒక స్టీరింగ్ కమిటీలు వేసుకొని ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని, రేపు జరగబోయే సంగ్రామంలో మళ్లీ విజయకేతం మోగించే విధంగా ఈ జెండా పండగ ముందుకు వెళ్లాలనేసి కోరుకుంటూ